సో హే గైస్, ఆ మ్యాటర్ ఏంటంటే ఈరోజు వచ్చేసి లాంగ్ వీడియో లేదనమాట. సో మ్యాటర్ ఏంది, నేను ఎప్పటి నుంచో నవీన్, హర్షిత, విష్ణుతో అయితే Q&A వ్లాగ్ అయితే ప్లాన్ చేస్తున్నా కదా. సో దానికి మీ క్వశ్చన్స్ అయితే నాకు కావాలన్నమాట. సో మీ క్వశ్చన్స్ వచ్చేసి ఈ వీడియో కిందన్నా పెట్టచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో కింద కన్నా యూట్యూబ్లో నా కమెంట్స్ పెట్టాను స్క్రీన్ షాట్స్ చాలా లాంగ్ అయిపోతాయి, నేను బ్యాక్గ్రౌండ్లో ఎక్కడన్నా ప్లేస్ చేయడానికి. సో నేను వచ్చేసి మామూలుగా ఇన్స్టాలో ఉంటుంది చూడు, ఇన్స్టాలో మనము Q&A పెట్టచ్చు, ఆస్క్ మీ సమ్ Q&As అని పెట్టచ్చు కదా. సో అదైతే పెడతాను. ఈ వీడియో మీకు వచ్చేసి 10కి అప్లోడ్ అవుతుంది కదా, 10కి అప్లోడ్ అవుతుంది. నేను ఇప్పుడు పడుకునే ముందే ఇన్స్టాలో స్టోరీ పెట్టేస్తాను అనమాట. సో క్వశ్చన్స్ అడగమనేసి నేనైతే డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్ది. సో ఒక్కసారి వెళ్ళి ఫాలో అయిపోయేసి మీరు నా స్టోరీ ఓపెన్ చేశారనుకో, Q&A అదే క్వశ్చన్ ఆన్సర్స్ నత్తిరా రే. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అడగండి, క్వశ్చన్ ఆన్సర్స్ అనేసి ఒకటి పెట్టుంటాను. అబ్బా ఏదో పెట్టుంటాను, ఖచ్చితంగా పెట్టుంటాను. మా నలుగురు ఫోటోను లేకపోతే ఏదో పెట్టి ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్, అయితే షూట్ సమ్ క్వశ్చన్స్ ఫర్ అస్, నవీను, హర్షిత, విష్ణు, సోయిల్ అని పెట్టుంటాను. మీరు వచ్చేసి క్వశ్చన్లు ఈసారి ఎట్టుండాలంటే అదిరిపోవాలి, దెబ్బకి భయం రావాలా బయటికి. సో ఆన్సర్ చెప్తున్నప్పుడు టెన్షన్ రావాలా, అట్టాంటి స్పాట్లో మీరు పెట్టాలన్నమాట. సో అట్టాంటి క్వశ్చన్స్ ఎన్నన్నా ఏదైనా అడిగిపోండి, దోలు తీర్చేద్దాము. కాకపోతే నో 18+ అనమాట. మన ఛానల్లో 18+ ఉండదని తెలుసు కదా. సో హార్ష్గా కాకుండా మంచిగా అడగండి, మీకు నచ్చింది అడగండి. సో మనం ఎవరిని అడుగుతున్నాం అన్న సంబంధం కూడా, మా నలుగురికి కలిసి ఒక క్వశ్చన్ పెడతారంటే పెట్టండి, లేదంటే నలుగురికి డిఫరెంట్ క్వశ్చన్స్ పెడతారంటే పెట్టండి, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్స్ పెడతారంటే పెట్టండి. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఏ క్వశ్చన్స్ వస్తాయంటే విష్ణుకి లవర్ ఉన్నాడా, నవీన్కి లవర్ ఉన్నాడా అని పెడతారు అనుకుంటున్నాను. దానికి ఆన్సర్ చెప్పేయమంటారు ఇప్పుడే? వద్దే, మీరు క్వశ్చన్లు పెట్టండి. సార్ మీరైతే క్వశ్చన్లు పెట్టేసేయండి, అదిరిపోయేవి. సో అప్డేట్ ఇద్దామనేసి వచ్చినా అనమాట. డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టా పేజ్ పెడతాను, అతి సమాచారంది. మీరైతే ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో మనకి ఇన్స్టాలో 80K 87K ఏమో ఉన్నారు, అంటే 80,000 ఏమో ఉన్నారు. కానీ మనకి యూట్యూబ్లో 7,70,000 మంది ఉన్నారు. సో దీనికి సంబంధం కూడా లేదు, అసలు 10% ఉన్నారు అంతే. సో మన వాళ్ళు వెళ్ళేసి ఒకసారి అయితే ఫాలో కొట్టేసేయండి, మంచి అప్డేట్స్ అని ముందే దాంట్లో పెట్టేస్తా ఉంటాను. అండ్ సారీ ఈరోజు వీడియో లేనందుకు. నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక వీడియో ఉండదు, తమ్నైల్ కూడా రెడీ పెట్టేస్తున్నాను నేను. బట్ మన వాళ్ళకి తెలియట్లేదు, క్వశ్చన్స్ కావాలంటే మీరు రావాల్సిందే. మీరు కమెంట్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో అదేదో ఇన్స్టాలో మన పోస్ట్ నేను పెట్టిన స్టోరీ పెట్టుంటాను, మన ఇన్స్టా స్టోరీ కన్నా పెట్టండి. స్టోరీలో పెడితే నేను స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టడానికి బాగుంటుంది అనమాట. బాక్స్ ఫామ్లో ఎట్లా వస్తుంది, అదే యూట్యూబ్లో అనుకో ఇట్లా చాలా రెక్టాంగిల్ వస్తుంది. సో అందుకనమాట. అండ్ దాంట్లో అనుకొని నాకు కొంచెం స్క్రీన్ షాట్లు తీసి అన్నీ బాగుంటాయి అందుకనేసి అడుగుతున్నాను. సో ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజు పార్ట్ టైంకి వెళ్ళేసి వచ్చినాను. సో ఈరోజు నాకు 12 నుంచి 7 వరకు అనమాట. సో నాకు ఈరోజు 12 వరకు ఉంటావని అడిగినాను, నైట్ 12 వరకు. దన్నమయ్య స్వామి నేను ఉండను, నా వల్ల కాదు అని చెప్పేసి వచ్చేసినాను అనమాట. సో అందరూ పడుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు. నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఎడిటింగ్లో ఉన్నాను చూడండి. సో ఎడిటింగ్ సగం చేసేసినాక నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు రేపు వీడియో పెట్టేశాను అనుకో, ఎల్లుండికి ఏం వీడియోలు లేవు. సో 1 డే హోల్డ్ చేసినాం అనుకో వీడియోని, సో దట్ ఎల్లుండికి మనకు 2 వీడియోలు అయితే ఏంది Q&A వీడియో అవి ఇవి అనేసి. నేను వచ్చేసి రేపు యూకేకి ఎట్లా రావాలి, ఏం చేయాలి అనేది ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీరేమంటారు అంటే, నేను లేచేసరికి ఈ వీడియో అప్లోడ్ అయిపోయింటే మీ కమెంట్లు కూడా వచ్చేసింటే, యూకేకి ఎట్లా రావాలి, యూకేకి రావడానికి ప్రాసెస్ వేరే వీడియో పెడతాను. ఫస్ట్ యూకేకి రిక్వైర్మెంట్స్ ఏంటి, యూకేకి రావచ్చా వద్దని ఒక వీడియో చేద్దాం అనుకుంటే, ఇన్ఫర్మేషన్ వీడియో. మీరు చూస్తారంటే ఖచ్చితంగా పెడతాను. సో అదనమాట మ్యాటర్. ఇప్పటికీ ఎక్కువ సోది మాట్లాడేసిన అనిపిస్తుంది. మెయిన్ మ్యాటర్ అయితే తెలుసు కదా, Q&A నాకైతే అద్దరిపోయే క్వశ్చన్స్ కావాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మెంటల్ ఎక్కిపోవాలి క్వశ్చన్లు. అట్టనే 18+ కాదు, కొంచెం హార్ష్గా కూడా కాదు, నో బూతులు అనమాట. మంచిగా అద్దరిపోయే స్పాట్లో పెట్టే క్వశ్చన్స్ పెట్టేసేయండి. నవీన్ని, హర్షితాని, విష్ణుని అందరిని కూర్చోబెట్టి వ్లాగ్ అయితే తీయేస్తాను ట్యూస్డే ఖాళీ అందరికీ. సో అదనమాట. సరే అవరైతే తెలుస్తాను. బాయ్.